అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 ఎగ్జామ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదే విధంగా మెడికల్ టెస్ట్ కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఫస్ట్ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి రిలీజ్ చేశారు, తర్వాత మిగతా క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా చూసినట్లయితే ఇది ఆర్ఆర్బికి సంబంధించినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ అండి, సికింద్రాబాద్ వెబ్సైట్ కాదు, సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ లో ఈ లిస్ట్ అనేది ఉంచడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత పీఈటీ రిజల్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని ఉంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పీఈటీ రిజల్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని ఉంటుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ లో లాస్ట్కి వచ్చినట్లయితే లిస్ట్ ఆఫ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అని ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని. దాని కిందనే మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అదర్ దెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ సెక్షన్ 2 2018 అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మొత్తం 47 పేపర్లు ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ కి సంబంధించినటువంటి ఇది. సో ఇది 2018 గ్రూప్ డిలో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు క్వాలిఫైన్ అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ చూసినట్లయితే మనకు ఎప్పుడు కండక్ట్ చేశారు ఎగ్జామ్ అండ్ మిగతా ప్రాసెస్ ఎప్పుడు అయిపోయింది అనేది ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యొక్క సౌత్ సెంట్రల్ వెబ్సైట్ ద్వారానే మనకు 20వ తారీఖు ఓకేనా, ఏప్రిల్ 20వ తారీఖు ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ ద్వారా మనకు ఈ కాల్ లెటర్స్ ఇస్తారు. ఈ కాల్ లెటర్స్ ఉపయోగించుకునే మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీకు అంటే మీ యొక్క ఈ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్ 20వ తారీఖు ఓకేనా, ఏప్రిల్ 20 2019 తారీఖు మనకు సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ లో వస్తుంది. ఇక్కడ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఎవరైతే క్యాండిడేట్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారో ఇది మెరిట్ ఆధారంగా ఇవ్వలేదు, రూల్ నెంబర్ ఆధారంగానే మేము లిస్ట్ చేసామని చెప్పారు. సో ఇది మెరిట్ అని ఎవరు అనుకోకండి ఓకేనా, మెరిట్ ఆధారంగా కాదు, రూల్ నెంబర్ వైజ్ ఇచ్చారు. మొత్తం ఇవి 47 పేపర్స్ ఉన్నాయి. 47 పేపర్స్ లో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 6263 మెంబర్స్ ని దీని కొరకు మనకు సెలెక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ముఖ్యంగా చూసినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళే అభ్యర్థులు కంపల్సరీగా మీ యొక్క ఒరిజినల్ ఐడి కార్డ్ మీ దగ్గర ఉండాలి. అదే విధంగా కంపల్సరీగా మీ యొక్క ఈ కాల్ లెటర్ మీన్స్ హాల్ టికెట్, ఏదైతే హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లారో ఆ హాల్ టికెట్ అనేది మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. అదే విధంగా దాంతో పాటుగా మీకు ఏమేమి సర్టిఫికెట్లు కావాలనేది ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు లిస్ట్ లో. సో ఇవన్నీ కూడా నేను మన వెబ్సైట్ లో పొందుపరిచాను, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ గ్రూప్ డి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అని ఇచ్చాను. ఆ వెరిఫికేషన్ లిస్ట్ లో నేను ఇక్కడ ఏమేమి కావాలని వరుసగా రాశాను. ఆ లిస్ట్ మీరు చూడొచ్చు. కావాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అని ఉంటుంది, నోటిఫికేషన్ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ గ్రూప్ డి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ ఏదైతే 2018 నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ లో 16వ పేజ్ లోకి వచ్చి కూడా మీరు మిగతా వివరాలు చూడొచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ ఉండాలి, ఒరిజినల్ ఫోటో ప్రూఫ్ ఉండాలి ఏదన్నా ఒకటి, అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ మెమో ఏదైతే ఉందో ఆ మెమో ఉండాలి. ఆ మెమోలో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ రెండు మ్యాచ్ అయ్యాలని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైతే ట్రేడ్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏమన్నా ప్రొవైడ్ చేసినట్లయితే ఆ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇక్కడ లాస్ట్ లో ఇదే నోటిఫికేషన్ లో ఇక్కడ లాస్ట్ లో మీకు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఫార్మాట్ సర్టిఫికేట్ ఎలా ఉండాలని చూపించారు వాళ్ళు. సో ఈ క్యాస్ట్ ఫార్మాట్ ఎలా ఉందో ఈ ఫార్మాట్ ని మీరు చూపించాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫార్మాట్ తో మీ మండల ఆఫీస్ లో ఎక్కడ ఉందో ఆ మండల ఆఫీస్ లో వాటిపైన సిగ్నేచర్లు మీరు చేపించాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు అయితే సేమ్ ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ ఉంటుంది కింద, ఆ ఫామ్ ను ఉపయోగించుకోవాలి. పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళైతే పర్సన్ విత్ డిసబిలిటీ సర్టిఫికేట్ ఉపయోగించుకోవాలి. అదే విధంగా ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో చూడొచ్చు సార్, ఫోటో కాపీ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ అన్నారు. ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు ఫొటోస్ మీరు అంటే జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. సో కాబట్టి ఒక్కొక్కటి కూడా రెండు జిరాక్స్లు తీసుకోండి, ఒరిజినల్ 10th మెమో కానీ ఇవన్నీ కూడా. సో మీ జిరాక్స్ సెట్ తో పాటుగా ఒరిజినల్ మెమోస్ కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా ఎవరైతే గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఓకే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ వీడియో అని ఎవరైనా చేసినట్లయితే వాళ్ళు ప్లస్ అదే విధంగా ఒక మైనారిటీ వాళ్ళు, నాన్ మైనారిటీ వాళ్ళు, సో విధంగా ఉంటాయి కదండి. ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సపరేట్ లిస్ట్ నేను చెప్పాను కదండి, మన వెబ్సైట్ లో ఉంచాను. అక్కడ నుంచి మీరు ఇవన్నీ చదువుకొని అక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చేది అనుకోండి మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను.
సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మన వెబ్సైట్ లోకి రండి. నోటిఫికేషన్ లింక్ కూడా మీరు వెతకాల్సిన పని లేకుండా నోటిఫికేషన్ లింక్ అని లాస్ట్ లో ఇచ్చాను, ఈ లింక్ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ నోటిఫికేషన్ కూడా మీరు పాత నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.